గుబ్బల మంగమ్మ తల్లి టెంపుల్ చాలా ఫేమస్ అండి. సో లాస్ట్ ఇయర్ మేము ఆల్రెడీ కూడా వెళ్ళాము. అది నేను వీడియో రూపంలో కూడా పెట్టాను. లాస్ట్ ఇయర్ వెళ్ళి మళ్ళీ ఈ ఇయర్ కూడా మేము ఫస్టే అనుకున్నాం అనమాట. ఈ ఇయర్ కూడా ఈ టెంపుల్ కి వెళ్ళాలి అని చెప్పి మేము ముందే అనుకున్నాము. లాస్ట్ ఇయర్ అమ్మ డాడీ రాలేదు, అందుకే ఈ ఇయర్ వాళ్ళని కూడా తీసుకుని అందరం కలిపి వచ్చాము. ఈ లొకేషన్ చూడడానికి చాలా బాగుంటుందండి. మనం వెళ్ళడం దట్టమైన అడవి ప్రాంతంలో నుంచి వెళ్తాము కానీ బట్ అక్కడికి వెళ్ళాక మనం అవన్నీ కూడా మర్చిపోతాము అమ్మవారిని చూస్తే. ఇక్కడ మనం చూస్తున్నాం కదండి, ఇలా వాటర్ వస్తూనే ఉంటుంది, చుట్టూ గుబ్బలుగా ఉంటుంది. సో అందుకే గుబ్బల మంగమ్మ అంటారు. అక్కడ కొండల ప్రాంతం నుంచి వాటర్ మనకి నిత్యం కూడా వస్తూనే ఉంటుంది. దండం పెట్టుకోవాలి అన్నా కానీ మనం వాటర్లో అయితే ఖచ్చితంగా తడుస్తామన్నమాట. మన మీద పడుతూ ఉంటుంది వాటర్. అలానే మనం వెళ్ళడం కూడా చూస్తున్నారు కింద అదంతా కూడా వాటర్ అయితే ఉంటుంది. పైనుంచి అయితే చాలా వాటర్ వస్తుంది. వర్షాకాలంలో అయితే ఇంకా ఎక్కువగా వస్తుంది అనమాట. సో అలానే ఇక్కడ కాలనీ మేకల్ని కూడా అమ్మవారికి బలి ఇచ్చి అక్కడే వండుకుని అక్కడే తింటారనమాట చాలా మంది. సో ఇయర్ కూడా ప్లాన్ చేసుకుని ఇంకా అక్కడే తిందాము అన్నట్లుగా వెళ్ళాము. వాళ్ళు వెళ్ళిపోయారు ఎక్కడికి. ఖాళీ స్పేసియస్గా ఉన్న ప్లేస్లో మేము స్టార్ట్ చేస్తామన్నమాట, వంట చేసుకుందాము అని చెప్పి. బట్ అమ్మవారు మరి పరీక్ష పెడుతున్నారు ఏంటో తెలియదు కానీ మేము వంట అయితే స్టార్ట్ చేసేసరికి చినుకులు అయితే స్టార్ట్ అయినాయి. అందరూ అనుకోవడం ఏంటంటే వర్షం ఇంకా పెద్దదవుతుంది అని చెప్పేసి అన్నారు. ఎలానో ఇప్పుడే స్టార్ట్ చేద్దాం అనుకున్నాము, ఏం చేయాలి అని అన్నట్లుగా అనుకున్నాం మేము. అసలు ఏంటి అమ్మవారు ఇలా అనుకుంటున్నారు, మనం ఇక్కడే వండుకుని తిందాం అనుకున్నాం కదా అని అనుకున్నాము. బట్ అయినా కానీ మేము మానకుండా బరకాలతో మేనేజ్ చేద్దాం అన్నట్లుగా అనుకున్నాం. కానీ బట్ బరకాలు కూడా ఉండలేదండి. అయినా కానీ ట్రై చేసి ఇంకా అలానే చేసాము. బట్ కాసేపటికి అదృష్టం కొద్దీ వర్షం కూడా తగ్గింది. లేదు పిన్ని, కలిపినప్పుడు పడిపోతుంది. అలా నేర్పించారు మాకు. గోరుతో పెట్టుకో అంటే గోరు చిన్న గుండె